మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు ఉంటానే ఉంటాడు. అజిత్ పవార్ అప్పట్లో మహారాష్ట్రలో ఒక మోసం చేశాడు. అప్పుడు రాష్ట్రపతి పాలన ఉంది, నేను మీతో కలుస్తాను, ప్రభుత్వం ఏర్పాటు చేసేద్దాం, రాష్ట్రపతి పాలన ఎత్తేయండి అంటూ అజిత్ పవార్ వచ్చి భారతీయ జనతా పార్టీతో ఫడ్నవీస్తో మాట్లాడగానే అది నమ్మేసి వెంటనే రాత్రికి రాత్రి ఉత్తర్వులు ఇచ్చి రాష్ట్రపతి పాలన ఎత్తేసి ప్రభుత్వం ఏర్పాటు కూడా చేసేశారు. తీరా చూస్తే అజిత్ పవార్ వెనకాల ఎవరు రాలేదు. శరద్ పవార్ వేసినటువంటి గేమ్లో అజిత్ పవార్ని ముందు పెట్టి భారతీయ జనతా పార్టీని వెధవలన చేశాడు ఆ రోజున. ఆ వెంటనే శివసేన, కాంగ్రెస్ పార్టీ, ఇటు ఎన్సీపీ కలిసేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆ రోజున అవకాశం ఏర్పడిపోయింది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీని తొలిసారి మోసం చేసి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి శరద్ పవార్ పార్టీలో ఎన్సీపీలోనే పనిచేస్తానని కూటమి నుంచి వెళ్ళిపోయి అక్కడ చేరిపోయాడు. మళ్ళీ అజిత్ పవార్ మొన్నటిసారి ఏదైతే అతనితో సంబంధం లేకుండా చక్కగా షిండే వచ్చాడు, ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన బలం వచ్చింది. కానీ కోవర్ట్గా ఉన్నటువంటి శరద్ పవార్ కోవర్ట్గా అజిత్ పవార్ వచ్చి కూటమిలో చేరతానంటే ఒప్పుకున్నారు. అతని కోసం ఇప్పుడు బోలెడు సీట్లు ఇచ్చారు. దానివల్ల ఒక నాశనం. అందులో 5 గెలుస్తాడు 6 గెలుస్తాడు అన్నది కూడా డౌటే. అదే సందర్భంలో అజిత్ పవార్నేమో శరద్ పవార్తోనే కలిసి వెళ్ళమన్నటువంటి ఒత్తిడి సొంత పార్టీలో ఉంది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు అజిత్ పవారు సొంత కూటమిలో మహాయతి కూటమిలోనే చిచ్చు పెడుతున్నాడు. కోవర్ట్ ఆపరేషన్ ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చాడు. అది ఎలాంటిది అంటే మొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పినటువంటి కటేంగేతో బటేంగే అంటే ఐక్యత లేకపోతే విభజిస్తారు అన్నటువంటి వ్యాఖ్యల మీద అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇది పెద్ద సందేహాస్పదం అయిపోయింది. అజిత్ పవార్ బహిరంగంగా తప్పట్టారు. యోగి వ్యాఖ్యలు ఖండిస్తున్నానన్నారు. మతవత్తత్వ భావంతోనే యోగి ఇట్లా వ్యాఖ్యానించారని చెప్పుకొచ్చారు. దీంతో ఇక చివరికి బీజేపీ స్పందించక తప్పలేదు. ఎందుకంటే బీజేపీ సైద్ధాంతిక అటాక్ చేశారు, బీజేపీని ఇరకాటంలో పెట్టబోయారు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యల్ని మీద పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫడ్నవీస్ మాట్లాడుతూ ఆయనలో హిందూ వ్యతిరేక భావజాలం ఉంది, అందుకే యోగి వ్యాఖ్యల మీద అట్లా వ్యాఖ్యానించారని చెప్పారు. అంతేకాదు ప్రజల మనసులు అర్థం చేసుకునేందుకు అది కొంత సమయం పడుతుంది, యోగి నినాదంలో తప్పే ఉంది, ఈ దేశ చరిత్రలోనే ఆయన చెప్పుకొచ్చారు అంటూ యోగిని ఫడ్నవీస్ సమర్థించారు. హిందువులంతా ఐక్యంగా ఉండాలని యోగి పిలుపునివ్వడంలో తప్పులేదు. అజిత్ సుదీర్ఘకాలం పాటు హిందూ వ్యతిరేక శక్తులతో కలిసి ప్రయాణించాడు, ఆయనలో హిందూ వ్యతిరేక భావజాలం ఉంది, తమకు తాము లౌకికవాదులు అని చెప్పుకునే వాళ్ళలో నిజమైన లౌకికవాదం లేదు, హిందుత్వం వ్యతిరేకించే వాళ్ళతో అజిత్ దశాబ్దాల పాటు కలిసి ఉన్నాడు, ఇలాంటి ప్రజల సెంటిమెంట్లను అర్థం చేసుకోలేరు, వాళ్ళ ప్రకటనలను కూడా అర్థం చేసుకోలేరు, ఇంకేదో చెప్పాలనుకుంటారు అంటూ యోగి చేసిన వ్యాఖ్యలో తప్పు లేదని డైరెక్ట్గా ఓపెన్గా చెప్పుకొచ్చారు. దీంతో కథ మారిందనమాట.